ఫ్యామిలీ స్టార్ మొత్తానికి గుజరాత్లో ఇవ్వక షో ఇస్తే ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసి మంచి పని చేశా. ఫ్రెండ్తో వెళ్ళేసరికి ఎవరో లేక షో వేయరేమో అనుకున్నాం, బట్ లక్కీగా వేశారు. ఇక 2.5 hours రన్ టైంతో థియేటర్స్లో గ్రాండ్గా రిలీజ్ అయిన సినిమాని చూసిన తర్వాత నాకైతే ఫస్ట్ హాఫ్ ఎస్టాబ్లిష్మెంట్, మిడిల్ క్లాస్ సిచ్యువేషన్స్తో టైంపాస్ అయిపోయి ఫస్ట్ హాఫ్ వరకు ఓకే బాగానే ఉంది అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్గా దీనికి ఆపోజిట్. ఓటీటీలో చూసుకోండి, పరశురామ్ గారి సినిమాల్లో ఉండే ఎమోషనల్ కనెక్ట్ మినిమం ఈ సినిమాలో లేదు. ఫోర్స్డ్గా అనిపించింది. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ అయితే ఏంటి ఇవి సీన్సా, ఎన్ని సినిమాల్లో చూడలేదు అనిపించాయి. సెకండ్ హాఫ్లో స్టోరీ టెల్లింగ్, స్క్రీన్ ప్లే వర్కౌట్ అవ్వలేదు. ఆర్టిఫిషియల్ సీన్స్. గీతా గోవిందం చూసి అదే రేంజ్లో మళ్ళీ ఈ కాంబో నుండి ఎక్స్పెక్ట్ చేస్తే అంత లేదు. క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా సడన్గా డ్రాస్టిక్ చేంజెస్ ఉంటాయి. హీరోయిన్ క్యారెక్టర్ అయితే చాలా పూర్గా రాశారనిపించింది. నిజానికి ఈ సినిమా తర్వాత హీరోయిన్కి మర్చిపోలేని రేంజ్లో ఈ రోల్స్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి అన్నారు. ఆ రేంజ్లో లేవండి. చూస్తానంటే ఫస్ట్ హాఫ్ కోసమే చూడాలి, క్లైమాక్స్కి వచ్చేసరికి ఇప్పుడు ఇంకా చూడాలా అనే ఫీల్ వచ్చింది. ఒక వరల్డ్ ఫేమస్ లవర్, డియర్ కామ్రేడ్, ఖుషీ, లైగర్, ఇప్పుడు ఈ ఫ్యామిలీ స్టార్. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్కి ముందు ఒక లిప్ లాక్ ఉంటుంది, ఇంకా క్లైమాక్స్లో లిప్ లాక్స్ ఉన్నాయి. అవి తప్ప మిగతా సినిమాలో చాలానే ఫ్యామిలీ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి, సో మిగతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఫుల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్న ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని చూసుకునేవాడే మన హీరో గోవర్ధన్ అలియాస్ విజయ్ దేవరకొండ. ఆర్కిటెక్ట్గా వర్క్ చేస్తుంటారు. అలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉన్న గోవర్ధన్ లైఫ్లో ఇందు అలియాస్ మృణాల్ ఠాకూర్ గారు గోవర్ధన్ ఇంటికి పైన రెంట్కి వచ్చాక ఏం జరిగింది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, విజయ్ దేవరకొండ గారు చాలా సీన్స్లో మెయిన్గా ఫస్ట్ హాఫ్లో మెప్పిస్తారు. అండ్ మృణాల్ ఠాకూర్ గారు కూడా స్కోప్ ఉన్నంతలో బాగా యాక్ట్ చేశారు. డబ్బింగ్ చెప్పిన వాయిస్ బాగుంది కానీ లిప్సింగ్ సెట్ అవ్వలేదు దీనికి చాలా చోట్ల. ఫస్ట్ టైం మృణాల్ ఠాకూర్ గారు హీరోని మీట్ అయ్యే సీన్, ఆ టైంలో డైలాగ్స్ ఒక సిచ్యువేషన్ని ఇంకో సిచ్యువేషన్ని కనెక్ట్ చేసేలా క్యూట్గా కొత్తగా అనిపించాయి. అండ్ ఫ్యామిలీ సీన్స్కి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కాసేపు ఎంజాయ్ చేస్తారు. సినిమాని చూడగలమంటే ఈ సీన్స్నే మెయిన్. ట్రైలర్ స్టార్టింగ్లో టవల్ అండ్ లుంగితో వచ్చే సీన్ ట్రైలర్లో ఏం అనిపించలేదు, బట్ ఇక్కడ సిచ్యువేషన్కి తగ్గట్టు ఎఫెక్టివ్గా ఉంది. పాటలు వినడానికి చూడడానికి బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్లేదు. ఆ కళ్యాణి వచ్చే సాంగ్ సినిమా అంతా అయిపోయాక వచ్చింది. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ రిచ్, సో ఆన్ సినిమాటోగ్రఫీ. మైనస్ పాయింట్స్ మెయిన్గా సెకండ్ హాఫ్ అండి. ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత కూడా ఓకే బాగానే ఉంది, నైస్గా అనుకున్నా. ఇంక ఎప్పుడైతే యూఎస్కి వెళ్ళారో అక్కడి నుండి ఇంట్రెస్ట్ పోయింది. స్టోరీనే లేదని అప్పుడు రియలైజ్ అయ్యాను. ఏవేవో సీన్స్ వేసి బలవంతంగా డ్రాక్ చేశారు. రైటింగ్స్ దెబ్బతీసాయి. శుభ్రంగా వెళ్తున్న సినిమా మధ్యలో మళ్ళీ ఫైట్స్ లాంటి కమర్షియల్ సీన్స్ అవి యాడ్ చేశారు. ఎందుకు మళ్ళీ ఇవన్నీ పెట్టడం అనిపించింది. లిటరల్లీ క్లైమాక్స్ ఫైట్ అయితే అసలు అవుట్ ఆఫ్ సింక్. ఫస్ట్ హాఫ్ మధ్యలో అన్న తమ్ముల మధ్యలో పెద్ద గొడవ ఉందన్నట్టు ఒక రీజన్ చూపిస్తారు. ఓస్ ఈ మాత్రం దానికైనా అన్నట్టుంది. సెకండ్ హాఫ్లో హీరో ఎందుకు ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు హీరోయిన్ విషయంలో అనిపించింది. హీరోయిన్ రోల్ అసలు ప్రతిదీ ఆమె విషయంలో లైట్ చేసి చూపించారు. ఎమోషనల్ కనెక్ట్ లేదు, ఫోర్స్డ్ సీన్స్. అక్కడేమో సీన్లో ఫీల్ గుడ్ బీజియం వస్తుంటుంది, ఎమోషనల్ డైలాగ్స్ వస్తుంటాయి, హీరోయిన్ ఏడుస్తూ ఉంటుంది, కానీ మనకు మినిమం ఫీల్ రాదు. కాసేపు గీతా గోవిందం స్టైల్లో ట్రై చేశారనిపిస్తుంది, ఇంకాసేపు వరల్డ్ ఫేమస్ లవర్ స్టైల్లో ఎండింగ్ ఇచ్చాడు అనిపించింది. జగపత్ బాబు గారు రోల్ వేస్టెడ్. వినల్ కిషోర్ గారి కామెడీకి నవ్వే రాలేదు. క్లైమాక్స్ అయితే బిల్డప్ మామూలుగా లేదనిపించింది. ట్రైలర్లో చూపించిన విలన్ సినిమా మొత్తం ఉంటాడేమో అనుకుంటాం, క్లైమాక్స్లో వస్తారు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే రివ్యూ మొత్తం విన్న తర్వాత ఈ పాటికే మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఫస్ట్ హాఫ్ పర్లేదు, సెకండ్ హాఫ్ అయితే ఇంకంతే. ఓన్లీ ఫర్ ఫస్ట్ హాఫ్, దట్ టూ ఫర్ ఫ్యామిలీ సీన్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.